డెఫినెట్గా అందరికీ గాయకులందరికీ బాలుగారు స్ఫూర్తిదాయకండి. ఒక అన్నగా నాకు కూడా అలాగే స్ఫూర్తిదాయకుడు తను. ఎందుకంటే తను మా అందరికీ కూడా ఒక కొత్త బాట వేసి పాటలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఈ దారిలో వెళ్ళండి అన్నట్టుగా తను మాకు ఒక బాట సృష్టించి వెళ్ళాడు. అలాంటి వారికి వాళ్ళు ఇక్కడ విగ్రహావిష్కరణ అంటే మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఏమంటారు వాయిద్య బృందం, సంగీత బృందం వాళ్ళు నడుము కట్టుకొని ఇది చేస్తున్నారండి. మాదేమీ లేదు, వాళ్ళు మొత్తం వాళ్ళే జరిపిస్తున్నారు. వాళ్ళ వెనకాల మేము ఉన్నాం అంతే. వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను అసలు నాకు తెలియదండి. వివాదం నేను పట్టించుకోలేదు, నేను వెళ్ళలేదు. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. మేడం ఒక విషయం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘంటసాల విగ్రహం పట్టిన ఈ ప్రాంగణంలో నాకు కూడా విగ్రహం పెట్టాలి ఆయన కోరిక ఉన్నట్లు. అవునండి, ఆయన అన్నారట. ఆ కోరిక మన ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర వ్యక్తం చేశారట. ఇక్కడే నాకు కూడా పెడితే బాగుంటుందేమో అని. అప్పుడు వాళ్ళందరూ తిట్టారట, ఎందుకన్నా అట్లా మాట్లాడతారు అని. అది ఇప్పుడు అలాగే నెరవేరింది సార్. ఏ సందర్భంలో అనడం జరిగింది మేడం? ఏ సార్? ఏ సందర్భంలో? ఇది అక్కడికి మార్చిన తర్వాత సార్, మొదట అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు కదా, అప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది ఇక్కడ. ఎంఎస్ విశ్వనాథ్ గారు అందరు వచ్చారు. అప్పుడు మా అన్న వాళ్ళ దగ్గర, మా కృష్ణన్న వాళ్ళ దగ్గర అనడం జరిగింది అనమాట. అది ఇప్పుడు నిజమైంది. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది రావాల్సి ఉండే, ఎందుకోసం ఈ రోజు పెద్దగా రాలేదు ఇక్కడికి? నాకు టు బి ఫ్రాంక్ నాకు తెలియదు సార్. అంటే నేను ఇందులో నా పార్టిసిపేషన్ అంటూ ఏం లేదు, అంతా మా అన్న వాళ్ళే, మా వాళ్ళే చూసుకున్నారు. నేనేం రావటం, ఇక్కడ కూర్చోవటం, అన్నకు దండం పెట్టుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, ఇంతవరకే నా పని అండి. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ కార్డులు ఇచ్చిందా గవర్నమెంట్ కానీ మీ సినిమాకి సంబంధించిన? నాది కాదండి, ఇది సంగీత తరఫున, ఓన్లీ సంగీతం తరఫునే చేస్తుంది.